శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 15వ శ్లోకము. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం గనుక పఠించినట్లయితే విద్యార్థులకు విద్యాభివృద్ధి, జ్ఞానవృద్ధి కలుగుతుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురీణా పణితయః. తల్లి జగజ్జనని శరజ్యోత్స్న శరత్కాలపు వెన్నెల వలె శుద్ధాం శుద్ధమైన స్వచ్ఛమైన తెల్లని కాంతులు విరజిమ్మినదియు శశియుత నెలవంక రేఖను కూడిన జటాజూట జుట్టు ముడి అనడి మకుటాం కిరీటము గలదియు వరద ముద్రను త్రాసత్రాణ అభయముద్రను స్ఫటిక ఘటిక స్ఫటికములతో కూర్చబడిన అక్షమాలయు పుస్తకమును కరాం హస్తములయందు కల దానివిగా త్వా నిన్ను సకృత్ ఒక్కమారు నత్వా నమస్కరించిన సతావ్ బుద్ధిమంతులకు మధు తేనె క్షీర పాలు ద్రాక్ష ఫలముల మధురిమ తీయదనమును ధురీణాహ మధురాతి మధురమైన ఫణితయ వాగ్విలాస వైఖరులు కథమివ ఎట్లు సన్నిధదతే ప్రాప్తించకుండా ఉంటాయి. తల్లి జగజ్జనని శరత్కాలపు వెన్నెలను పోలెడు తెల్లని దేహచ్ఛయ గలదానివిగాను నెలపొడుపు చంద్రరేఖను కూడిన జుట్టుముడి అనే కిరీటం గలదానివిగాను వరద అభయ స్ఫటికమాల పుస్తకములను 4 హస్తములందు గలదానివిగాను నిన్ను ధ్యానించిన ఒక్కసారే నీ నుండి నమస్కరించిన మాత్రానే పూదేనే పాలు ద్రాక్ష ఫలరసములతో సాటి వచ్చు మాధుర్యము గల వాగ్విలాసమైన వైఖరులు ఎలా ప్రాప్తించకుండా ఉంటాయి అని చెప్పేసని చక్కటి వాక్కును నువ్వు సంప్రాప్తింపజేస్తావు కదా అని చెప్పేసని భావము. శరత్కాలములో ఉజ్వలంగా ప్రకాశించే చంద్రుని నీ శిరోజాల్లో అలంకరించుకొని వెలిగిపోతున్నావు. వరదముద్ర ఒక చేతను అభయముద్రతో మరొక చేత భక్తులకు కరుణిస్తున్నావు. మరి 2 చేతుల్లో అక్షమాలను పుస్తకములను ధరించి నీ రూపమును ధరించిన వారికి మధు క్షీర ద్రాక్షముల వలె అమృతపూరితములైన మధుర వాక్కును ప్రసాదిస్తున్నావు తల్లి. ఓ తల్లి, శరత్కాలమందులు వెన్నెల్లాగా స్వచ్ఛమైన శరీరంతోనూ లేత జాబిల్లితో కూడిన జడముడి కిరీటమును సకలాభిష్టమును తీర్చే వరముద్రను భయాన్ని పోగొట్టే అభయముద్రను స్ఫటిక మణులతో కూడిన అక్షమాలను విద్యా సంకేతమైన పుస్తకములను చేతులందు ధరించి నీకు నమస్కరించిన వారికి నిన్ను ఆరాధించిన వారికి తీయని తేనె వలె ఎంత ద్రాక్ష పాకము వలె రుచి అయినటువంటి ఇంపైనటువంటి మధురమైన వాగ్వైఖరులు ప్రాప్తిస్తున్నావు కదా తల్లి అని చెప్పేసిన శంకరులు వారు ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకాన్ని గనక నిత్యము పారాయణ చేసినట్లయితే ఎటువంటి వారికైనా కూడా సకల విద్యలు లభిస్తాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క శ్లోకాన్ని గనక పఠించినట్లయితే చక్కటి జ్ఞాన శక్తి విద్యాభివృద్ధి కలుగుతాయి. అమ్మని నిజంగా ఆ యొక్క వర్ణన వింటూ ఉంటేనే తన్మయత్వం పొందేయచ్చు. అంతటి మధురమైనటువంటి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి నేర్పండి. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మంచి విద్యాభివృద్ధిని పొందగలుగుతారు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించి అమ్మవారికి చక్కగా పాలు తేనె అరటి పండ్లు నివేదన చేసినట్లయితే గనక చక్కటి ఫలితాలను పొందవచ్చు. శ్రీమాత్రే నమః.